గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే విద్యార్థులకు యొక్క జీకే అన్నా, లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నా, లేకపోతే చదువుకు సంబంధించిన వీడియోలన్నా చాలామంది చూడటం లేదు. కాబట్టి చాలా రోజులు పెట్టి నేను వీడియోలు చేయడం మానేశాను. అయినా సరే ఎందుకో విద్యార్థులకి ఏదో జ్ఞానం నేర్పించాలని, వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ నేర్పించాలని, కరెంట్ అఫైర్స్ అనేది నేర్పించాలని మరలా నేను వీడియోలు చేయడం మొదలుపెట్టాను. దయచేసి మన తెలుగు విద్యార్థులందరూ కూడా అన్నెసరైన వీడియోలు చూడకుండా నాలెడ్జ్కి సంబంధించిన వీడియోలు చూస్తారని, ఇటువంటి వీడియోల్ని ఎంకరేజ్ చేసి మీరు నాలెడ్జ్ నేర్చుకోవాలని నేను తపన పడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యావత్ భారతదేశంలో ఈరోజు చాలా ప్రముఖమైనటువంటి రోజు. అది చాలా మందికి తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. అయినా సరే మనం ఒక్కసారి దీనికోసం మనం డిస్కస్ చేయవలసిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం రాయడానికి ఎంతోమంది మహానుభావులు, మరీ ముఖ్యంగా చాలా గొప్ప వ్యక్తి, మహా మనిషి, మహా వ్యక్తిత్వం కలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1947 ఆగస్టు నెలలో ఇక భారత రాజ్యాంగాన్ని రాయడానికి కొద్దిమంది వ్యక్తులతో కలిసి పూనుకున్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగం లేకపోతే మన యొక్క భారతదేశం లేదు. ఇక భారత రాజ్యాంగంలో చాలా ప్రముఖమైన లక్షణాన్ని ప్రపంచ రాజ్యాంగాన్ని తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అయితే భారత రాజ్యాంగం ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మనకి 2015 యొక్క నవంబరు 26వ తారీఖున లేదా తేదీన భారతదేశము దీనిని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. మరొకసారి విద్యార్థులు నేను చెప్తున్నాను, 2015 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. 2015 నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఇక నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఒకసారి చూడండి. 1946 డిసెంబర్ 9వ తారీఖున భారత రాజ్యాంగం రాయడం ప్రారంభించారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 1947 ఆగస్టు మంత్లో భారత రాజ్యాంగం రాయమని ఆయనతో పాటుగా కూడా ఇంకొక 6 మెంబర్కి ఇవ్వడం జరిగింది. అయితే ఇక భారత రాజ్యాంగాన్ని 1948 సంవత్సరంలోనే పూర్తి చేసి భారత రాజ్యాంగం ఎలా ఉందని ప్రజల యొక్క ముందు ఉంచడం జరిగింది. అది దరిదాపు 8 నెలలు ప్రజల ముందు ఉంచారు. అయితే ప్రజలు అనేక రకాలైన సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే అందులో కొన్ని మార్పులు కూడా జరిగింది. అయితే ఈ భారత రాజ్యాంగం మనకి 1949 నవంబరు 26వ తేదీ నాడు భారత రాజ్యాంగ సభ చేత ఆమోదించబడినటువంటి రోజు. కాబట్టి ఇక 1949 నవంబర్ 26వ తారీఖున మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ఎందుకంటే భారత ప్రజలకు భారతదేశాన్ని ఎలా పరిపాలన చేసుకోవాలో ఇక భారత రాజ్యాంగమే మనకి పునాది, అది దిక్సూచి, అది సూచిక. ఇక భారత రాజ్యాంగం లేకపోతే మనం లేము. కాబట్టి ఈ భారత రాజ్యాంగం నవంబర్ 26 తారీఖున ఆమోదించబడింది. కానీ భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖు వరకు ఎందుకు ఆగవలసి వచ్చిందంటే 2 నెలలు గ్యాప్ ఉంది. ఎందుకు గ్యాప్ ఉందంటే 1930వ సంవత్సరం మనకి అప్పుడు ఇక భారతదేశంలో ప్రముఖమైన నాయకులందరూ కూడా భారతదేశంలో ఇక బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్న టైంలో భారతదేశానికి పూర్ణ స్వరాజ్ వచ్చింది అని జనవరి 26వ తారీఖు నాడు ప్రకటించుకొని మన వాళ్ళు అనేక సంబరాలు చేసుకున్నారు. ఆ జనవరి 26వ తారీఖుని పురస్కరించుకొని 1950 జనవరి 26 వరకు ఆ 2 నెలలు మనకి ఆగి భారతదేశంలో ఇక మనకి రిపబ్లిక్ డేగా జరుపుకోవడము, అలాగే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజుగా కూడా జరుపుకోవడం మనకి ఆనవాయితీగా వస్తుంది. భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా ఖచ్చితంగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం మరియు ఇక గణతంత్ర దినోత్సవాన్ని మనము మర్చిపోకూడదు. ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క 2 డేట్లు ఉన్నటువంటి ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. అయితే ఇది మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 2015
నవంబర్ 26వ తారీఖు నుంచి అంటే ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని భారత ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భారత రాజ్యాంగాన్ని కూడా రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. కాబట్టి దీన్ని కూడా మనందరం గమనించి ఇటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఇంకా ముందుకు పోతే మనం రాబోయే ఎగ్జామ్స్లో అనేకమైనటువంటి విషయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.